హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎండలకి ఎండలు ఎలా ఉన్నా మన వర్క్స్ అయితే ఆగవు కదా. ఈ వీడియో అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మేకప్ గురించి, స్కిన్ కేర్ గురించి. అదేంటో చూద్దాం పదండి. మీ అందరికీ తెలుసు కదా, నేను స్కిల్ హబ్ లో జాయిన్ అయ్యాను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడం కోసం. ఆ కోర్స్ లో భాగంగానే మాకు ఈ రోజు బ్రైడల్ మేకప్ గురించి చెప్తున్నారు. బేసిక్ మేకప్ టు బ్రైడల్ మేకప్ దాకా స్టెప్ బై స్టెప్ బాగా చెప్పారు. ఏ ప్రొడక్ట్స్ వాడాలి, స్టెప్ బై స్టెప్, దేని తర్వాత ఏది ఎలా వేయాలి అవన్నీ చెప్తున్నారు. నాకు వేసి చూపిస్తున్నారు బ్రైడల్ మేకప్ అయితే. ఇంతకు ముందు చూసారు కదా, మాయిశ్చరైజర్ అయితే రాశారు ఫస్ట్, తర్వాత ప్రైమర్ రాస్తున్నారు. ఏ క్రీమ్ అయినా ఇలా డాట్స్ డాట్స్ గా పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే ఫేస్ మొత్తానికి నీట్ గా అప్లై అవుతుంది. తర్వాత కన్సీలర్ అప్లై చేస్తున్నారు. ఇది ఫేస్ మొత్తాన్ని ఈవెన్ టోన్ గా తీసుకొస్తుంది. ఫేస్ లో ఎక్కడైనా మనకు డార్క్ స్పాట్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా అదంతా మన ఫేస్ కలర్ లోకి మార్చేస్తుంది. మేకప్ లో మనకి ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా ఫేస్ కి ఏదైతే వాడుతున్నామో ఇయర్స్ కి, నెక్ కి కూడా కంపల్సరీగా ప్రతిదీ అప్లై చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫౌండేషన్ రాస్తున్నారు. ఫౌండేషన్ కూడా చూస్తున్నారు కదండి, డాట్స్ డాట్స్ గా పెట్టుకొని బ్లెండ్ చేసుకుంటే బాగా ఫేస్ మొత్తానికి నీట్ గా అప్లై అవుతుంది. దీన్ని మనం బ్రష్ తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా బ్లెండింగ్ స్పాంజ్ ఉంటుంది, దాంతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ మేకప్ వీడియో. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా మేకప్ చేయించుకోవడం. ఎలా ఉంటుందో అని ఆలోచించడం కంటే లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎలా వేస్తున్నారు, దేని తర్వాత ఏదో అది గమనిస్తూనే ఉన్నాను. మేకప్ చేయించుకునే వాళ్ళకి ఓపిక ఉండాలి, చేసే వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఓపిక ఉండాలి. మార్నింగ్ ఆల్రెడీ ఒకరికి మేకప్ వేసి చూపించారండి, మళ్ళీ నాకు వేస్తున్నారు. చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, బట్ అదేం పట్టించుకోకుండా ఓపికతో వేస్తుంది మేడం. ఫౌండేషన్ తర్వాత మిస్ అయ్యాం కదా, లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ వేశారు. కాంపాక్ట్ పౌడర్ రాయడం వల్ల ఫేస్ మీద ఏమైనా ఆయిల్ ఉన్నా అదంతా కవర్ చేస్తుంది ఈవెన్ గా. సమ్మర్ లో మేకప్ అంటే మామూలు విషయం కాదు. క్రీమ్ అలా అప్లై చేస్తుంటే స్వెట్ ఇలా వచ్చి అంతా కరిగిపోతూ ఉంటుంది. ఫ్యాన్స్ ఎంతున్నా ఫేస్ మీదకి రాదు కదా. క్లాసెస్ లో ఏసీలు అంటే అది కుదిరే పని కాదు. సో డ్రైయర్ లో మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, కూల్ ఎయిర్, హాట్ ఎయిర్ అని. అందులో కూల్ ఎయిర్ పెట్టుకొని అదే ఏసీ లాగా వాడుకున్నాము. నెక్స్ట్ ఫేస్ అంతా అయిపోయాక ఐబ్రోస్ ని హైలైట్ చేశారు, చూసారు కదా. మీకు ఇప్పుడు చూస్తుంటే డార్క్ గా అనిపించవచ్చు, బట్ మొత్తం అయిపోయాక బాగా కనిపిస్తుంది. మనకు మేకప్ ఏంటంటే మేకప్ వేసినట్టు ఉండకూడదు, కానీ మేకప్ వేయాలి అనుకుంటుంటాము. మొత్తం రెడీ అయ్యాక గమనిస్తేనే బాగుంటుంది. ఒకటి అప్లై చేయగానే చూస్తే ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది అనిపిస్తుంటుంది. ఫస్ట్ ఐబ్రోకి వేశారు, తర్వాత ఐ షాడో వేస్తున్నారు. ఐ షాడో కూడా కలర్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలండి, శారీ బట్టి, మన స్కిన్ టోన్ బట్టి. లేకపోతే ఏదో భూతంలా కనిపిస్తాము. ప్రతి స్టెప్ కి మిడిల్ లో పౌడర్ అప్లై చేస్తున్నారు, గమనించారా? ఎందుకంటే మనకి ఎంత గాలి ఉన్నా, ఫ్యాన్ ఉన్నా మనకి స్వెట్ వస్తూనే ఉంటుంది లోపల నుంచి. అండ్ ఇక్కడ ఇలా అప్లై చేస్తున్నప్పుడు హ్యాండ్ పెట్టాల్సి వస్తుంది. హ్యాండ్ తగిలినప్పుడు పోయినా అదంతా కవర్ అవ్వడానికి. ఐ షాడో తర్వాత చూసారు కదా, కాజల్ అప్లై చేశారు. తర్వాత మస్కారా అప్లై చేస్తున్నారు. మస్కారా కూడా వాల్యూమ్ కావాలా, లెంత్ కావాలని ఆప్షన్ ఉంటుందండి, దాన్ని బట్టి వేసుకోవాలి. దాన్ని బట్టి తీసుకునేటప్పుడే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐలైనర్ లాస్ట్ లో వేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, మేడం పఫ్ పెట్టుకుందండి. మేడం హ్యాండ్ కి, నా స్కిన్ కి టచ్ అయ్యి స్వెట్ రాకుండా, అండ్ అలా హ్యాండ్ టచ్ అయినప్పుడు మేకప్ పోకుండా ఇలా పఫ్ పెట్టుకుంటారు. ఐ మేకప్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ వేస్తున్నారు. లిప్స్టిక్ ఎప్పుడైనా మనము డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం కంటే ఇలా బ్రష్ తో అప్లై చేసుకుంటే నీట్ గా అప్లై అవుతుంది. అండ్ ఏమైనా మనకి లిప్స్ మీద క్రాక్స్ ఉన్నా లోపల నుంచి బాగా అప్లై అవుతుందంట. నేనైతే లిప్ మీద లేయర్ పీకుతూ ఉంటాను, సో నా క్రాక్స్ ఉంటూ ఉంటాయి, కానీ అదేం కనిపించకుండా చూడండి ఎంత బాగా అప్లై చేశారో. నెక్స్ట్ ఆబ్వియస్ గా మనకి బ్రైడల్ మేకప్ అంటేనే ఈ బొట్టు, కళ్యాణం తిలకం కదా. ఇప్పుడు అంటే ఏవేవో స్టిక్కర్లు వచ్చాయి, కానీ అప్పుడు ఇలాగే పెట్టేవాళ్ళు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు లైట్ గా బ్లష్ అప్లై చేశారండి. ఇంకా మేకప్ ఫిక్సర్ ఉంటుంది, లాస్ట్ లో స్ప్రే చేస్తారు. ఇంకా హైలైటర్ ఉంటుంది, కాంటూరింగ్ అని ఉంటుంది, చాలా ఉంటాయండి. కానీ బేసిక్ స్టెప్స్ ఇప్పుడే స్టార్టింగ్ లోనే అవన్నీ చెప్తే మేము కన్ఫ్యూజ్ అవుతామని ఇలా కొంచెం బేసిక్ గా చెప్పారు. ఇంకా బుగ్గను చుక్క పెట్టడంతో మేకప్ పార్ట్ అయితే ఫినిష్ అయిందండి. మా మేడం అయితే ఎంతో ఓపికతో ఇంకా చేస్తూనే ఉన్నారు. నాకు అలుపు వచ్చింది, కానీ మేడం కి అయితే అలుపే రాలేదు. ఇక్కడ మేమందరం అయితే స్టూడెంట్స్ కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మేడం కి అన్ని అందిస్తూ చేస్తుంటాం. కానీ ఎక్కడైనా బ్రైడల్ కి మేకప్స్ వేయడానికి వెళ్తుంటే అన్ని తనే చేసుకోవాలి, చాలా ఓపిక ఉండాలి ప్రొఫెషన్ లో మాత్రం. బ్యూటీషియన్ అంటే ఏదో బ్రష్ పట్టుకొని అలా అలా అంటే అయిపోయిద్ది అనుకున్నాను, బట్ చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. అందరూ క్లయింట్స్ ఒకలాగా ఉండరు కదా. మనం వెళ్ళే ప్లేసెస్ కి మేకప్ వేయడానికి వెళ్తుంటాం కదా, వాళ్ళకి అక్కడ ఓపిక ఉండదు, వాళ్ళ టెన్షన్స్ లో వాళ్ళు ఉంటారు. అక్కడ పూజారి, పంతులు గారు పిలుస్తూ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ పిలుస్తూ ఉంటారు. ఇక్కడేమో మేకప్ అవ్వాలి, ముహూర్తం టైం అవుతుంది అంటారు, శారీ నీట్ గా ఉండాలి, హెయిర్ స్టైల్ నీట్ గా ఉండాలి, డ్రెస్ కి సెట్ అయ్యేలాగా అన్ని చూసుకోవాలి. చాలా తతంగం ఉంటుందండి. ఇంత జ్యువెలరీ వేసుకొని రెడీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఈ జ్యువెలరీ అంతా నా క్లాస్మేట్ అండి. తనకి మార్నింగ్ వేశారు, నాకు ఆఫ్టర్నూన్ వేశారు కాబట్టి తను తెచ్చిన ఉంటే ఇలా నాకు వేస్తున్నారు. ఈ జ్యువెలరీ అంతా తను రెంట్ కి ఇస్తుందంట. పర్ డే ఇంత అమౌంట్ అని తీసుకుంటారంట. నాకైతే ఈ ఆప్షన్ భలే నచ్చిందండి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఒకసారి పెట్టుకున్నది ఇంకోసారి పెట్టుకోవాలంటే అయ్యో అనుకుంటాము.
కాకపోతే అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కొని మళ్ళీ మళ్ళీ అవే వేసుకోవాలనుకున్నా మనకి కొత్తవే వేసుకోవాలి ఇంకా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా రెంట్కి తీసుకొని అలా వేసేసుకొని తర్వాత ఇచ్చేస్తే బాగుంటుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. భీమిలి టు మధురవాడ ఏరియా వాళ్ళు అండ్ వైజాగ్, మధురవాడ, భీమిలి వాళ్ళ మేకప్ కావాలన్నా కమెంట్ చేయండి. మా మేడం డీటెయిల్స్ ఇస్తాను. చూసారు కదా ఎంత బాగా ఎంత ఓపిక్గా వేశారో. ఇది మా క్లాస్ చెప్తూ చూపిస్తూ వేశారు కాబట్టి ఇలా వేశారండి. లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ గా ఇంకా ఫాస్ట్ గా చేసేస్తారు. ఇంకా ఫ్రంట్ సైడ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ జడలు వేస్తున్నారు. చూడండి 2 సైడ్లు 2 పట్టుకొని లాగుతున్నారు. మధ్య మధ్యలో జోకులు, మేకప్ పార్ట్ అంతా నవ్వు ఆపుకోవడమే సరిపోయింది నాకైతే. అండ్ ఇంకా జడలు పట్టుకొని లాగుతున్నారు చూడండి. ఇక్కడ తిను నా ఫ్రెండ్ అండి, క్లాస్మేట్ అబిత. తనైతే చాలా డిఫరెంట్ టైప్స్ లో హెయిర్ స్టైల్స్ వేస్తుంది. ఇంకా మెహందీ అయితే సూపర్ గా పెడుతుంది. హెయిర్ స్టైల్ అయితే ఫైనల్ గా ఇలా వేస్తూ ఉన్నారు. నన్ను ఇలా కూర్చోపెట్టి ఒక ఆట ఆడుకున్నారండి, జోకులు వేస్తూ నవ్విస్తూ. నేనైతే నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తూ సీరియస్ గా ఫేస్ పెట్టుకొని కూర్చున్నాను ఇలాగా. చేతిలో అలాంటి ఆయుధాలు ఉన్నప్పుడు మనం కదలకుండా ఉండాలి. హెయిర్ స్టైల్ కూడా మన ఫేస్ షేప్ ని బట్టి వేస్తారంట. ఫేస్ షేప్ ఓవెల్ గా ఉంటే రౌండ్ గా కనిపించేలాగా వేస్తారు. రౌండ్ గా ఉంటే కొంచెం పొడుగ్గా కనిపించేలాగా వేస్తారు. ఇక్కడ అయితే నాకు నార్మల్ గా వేశారు కాబట్టి ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది. నార్మల్ గా రౌండ్ గా కనిపించేలాగా వేస్తారు. అది మన రిక్వైర్మెంట్ బట్టి కూడా ఉంటుంది. ఇది బ్రైడల్ మేకవర్ కాబట్టి దానికి తగ్గట్టుగానే హెయిర్ స్టైల్ వేశారు. 5 పాయలు జడని వేశారు చూడండి ఎంత బాగుందో. మేము ఇక్కడ మంచి సమ్మర్ లో జాయిన్ అయ్యాము. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్, హాలిడేస్ అసలు కుదరట్లేదు క్లాస్కి వెళ్ళడానికి. వెళ్ళాక ఏదైనా నేర్చుకోవాలన్నా, జాబ్కి వెళ్ళాలన్నా ఇంట్లో సపోర్ట్ లేకుండా వెళ్ళడం చాలా కష్టం. అందులో పిల్లలు అటు ఇటు కానీ ఏజ్ ఉంటుంది కదండి, చిన్నవాళ్ళు కాదు మరీ పెద్దవాళ్ళు కాదు, అలాంటి వాళ్ళు ఇంకా కష్టపడాలి. ఈ మేకప్ వేసిన రోజు తర్వాత నుంచి నేను ఆగిపోయానండి క్లాసెస్కి వెళ్ళడం. ఎందుకు ఏంటి అని తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేకప్ అంతా వేసేసారు, అయిపోయింది. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. నా పరిస్థితి చూడండి నెక్స్ట్ ఎలా చూడండి. వీళ్ళు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారో. సమ్మర్ లో బట్టలు వేసుకోవడమే కష్టం అంటే నేను పట్టు చీర కట్టుకొని ఆ నగలన్నీ పెట్టుకొని ఇలా నా పరిస్థితి ఉంది. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మేకప్ వేయడానికి ఒక 2 hours పట్టింది, తీయడానికి ఒక పావు గంట పట్టింది. అభి హెల్ప్ చేసింది కాబట్టి. ఇంత కష్టపడి మేకప్ వేసుకున్నందుకు, వేయించుకున్నందుకు ఫోటోలు లేకుండా పోయాయి. చాలా తక్కువ ఫోటోలు దిగాను. నేను నార్మల్గా అయితే ఒక 100 ఫోటోలైనా దిగుతాను ఒక రకరకాల పోజెస్లో. బట్ అసలు ఓపిక లేదండి. ఎండ అప్పటికే మధ్యాహ్నం 3:34 అవుతూ ఉంది. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు అప్పటికే. హాఫ్ డే స్కూల్స్, ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికే టెన్షన్ వచ్చేసింది. ఇంకా ఏదైతే అదైందని గబగబా వెళ్ళిపోయాము. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసి చెప్పండి. మేకప్ రిలేటెడ్ ఆర్ స్కిన్ కేర్ రిలేటెడ్. మనకు డైలీ ఒక స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. కింద కమెంట్ చేయండి స్కిన్ కేర్ రొటీన్ అని, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇలా నా బ్రైడల్ మేక్ ఓవర్ అయిపోయింది అనమాట. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేసేయండి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి. అలా 1000కి రీచ్ అయిపోతే అలా కిచెన్ టూర్ పెట్టేస్తాను. వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై బాయ్.